చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాలు రిజిస్ట్రేషన్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నామని, తద్వారా ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వ హక్కులు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని, చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నామన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ఎన్నాగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు ఒంగోలు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పేద ప్రజలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ మరో మంచి పనికి ఒంగోలు నుంచి శ్రీకారం చుడుతున్నామన్నారు. ప్రతి అడుగు పేదల సంక్షేమం కోసం వేశామని, ఈ 58 నెలల కాలంలో పేదల బతుకులు మారాలని అడుగులు వేశామన్నారు. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలిచ్చామని, చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నామన్నారు. ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నామని, పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం తెలిపారు. పేదల కోసం పెత్తందారులపై అనేక పోరాటాలు చేశామని సీఎం జగన్ ఒంగోలు సభలో గుర్తు చేశారన్నారు. అలాగే ఇంటింటికి తలుపు తట్టి సేవలందిస్తున్నామని, 58 నెలల పాలనలో మొత్తంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షలకు పెంచామని, ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లను 3,300కు పెంచినట్లు చెప్పారు. ఆసుపత్రిలో బిల్లు 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపచేశామని, రోగులు కోలుకునే వరకు ఆసరాగా ఉంటున్నామన్నారు. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించాలని ప్రజలను కోరారు. ఈ రోజున నా పేద కుటుంబాలన్నింటికీ కూడా అవే పూర్తి హక్కులతో ఈరోజు పట్టాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్ నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉన్నాము. ఈరోజు జరుగుతూ ఉంది. ఇది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. పేదల ఆంధ్రప్రదేశ్ వేరు, డబ్బులున్న వారి ఆంధ్రప్రదేశ్ వేరు అన్న భావాలను తుడిచివేసేందుకు, అన్న భావాన్ని పూర్తిగా తుడిచివేసేందుకు, పేదలకో న్యాయం డబ్బులున్న వారికో న్యాయం అన్న విధానాలను రద్దు చేసేందుకు మనందరి పేదల ప్రభుత్వంగా ఇలా ప్రతి అంశంలోనూ అడుగులు ముందుకే పడ్డాయి. అందులో భాగంగానే ఈరోజు ఈ ఒంగోలు నుంచి ప్రారంభిస్తా ఉన్న ఈ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్న ఈ పట్టాలు, ఈ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్న ఈ పట్టాల వల్ల జరిగే మార్పేమిటో తెలుసా? నా అక్క చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి ఈ పట్టాలు ఇస్తా ఉన్నాం. ఈ రిజిస్ట్రేషన్ చేసి అక్క చెల్లెమ్మలకి ఇచ్చే పట్టాల వల్ల జరిగే మార్పు ఏమిటి అని అంటే, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది కాబట్టి, ఆ అక్క చెల్లెమ్మలకి ఇచ్చే పట్టాలు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది కాబట్టి ఆ ఆస్తి మీద ఆ అక్క చెల్లెమ్మలకు ఉన్న హక్కులు భద్రంగా ఉంటాయి. ప్రజల జీవితాలు ఏ రకంగా బాగుపడతాయా అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తుంటే ప్రతిపక్షాలు ఎవరితో పొత్తులు పెట్టుకోవాలని సతమతం అవుతున్నాయని గృహ నిర్మాణ శాఖ మంత్రి పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ అన్నారు. 2014లో మోసం చేసినట్లే మళ్లీ 2024లో మోసం చేయడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారని, ప్రజలు వారి మాటలు నమ్మొద్దని సూచించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం మద్దూరులో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి కంటి పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన ప్రజలతో, వైద్య సిబ్బందితో మాట్లాడారు. కళ్లజోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి పేదల జీవితాలు ఏ రకంగా బాగుపడతాయా అని ఆలోచిస్తుంటే ప్రతిపక్షాలు ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి, సీట్లు ఎలా పంచుకోవాలని సతమతమవుతున్నాయని అన్నారు. ప్రజల సంతోషం, ప్రజలు ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ప్రజలకు భరోసాగా ఉండాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తుంటే చంద్రబాబు ఏ విధంగా సీట్లు పంచుకోవాలని ఆలోచిస్తున్నారని విమర్శించారు. 2014లో మోసం చేసినట్లే మళ్లీ 2024లో మోసం చేయడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారని తెలిపారు. ఈ తోడు దొంగలను, గజ దొంగల ముఠాని ప్రజలు ఈపాటికే అర్థం చేసుకున్నారని అన్నారు.
సిద్ధం సభతో ప్రజలు సన్నద్ధమయ్యారని 2024 ఎన్నికలో వన్ సైడ్ వార్ అని 175 స్థానాలు కైవసం చేసుకుంటామని జగనన్నే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జాతీయ పార్టీలు కలిసి వచ్చినా వారిని ప్రజలు కృష్ణానదిలో భూస్థాపితం చేస్తారన్నారు. జగనన్న ప్రజల మనసులో ఉన్నారని తెలిపారు. ఏ విధంగా సీట్లు పంచుకోవాలా అని చెప్పేసి తహతహలాడతాం. మేము మాకు వాళ్ళకున్న వ్యత్యాసాన్ని ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నాం. మా లీడర్ ఏమో ప్రజల సంక్షేమం, ప్రజల సంతోషం, ప్రజల ఆరోగ్యం, ప్రజలకు భరోసాగా మేము ఉండాలని చెప్పేసి తపన పడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏమో సీట్లు ఎట్లా పంచుకోవాలా, ఏ విధంగా ప్రజల్ని మోసం చేయాలా, 2014లో మనం ఏ విధంగా మోసం చేశామో మరలా అదే విధంగా మేనిఫెస్టోలు పెట్టి మోసం చేయడానికి రెడీగా ఉన్న ఈ తోడు దొంగల్ని, ఈ గజ దొంగల ముఠాని ప్రజలు ఈ పార్టీగా అర్థం చేసుకున్నారు. ఒక పక్కన మేము సిద్ధం సభతో ప్రజలందరినీ కూడా సన్నద్ధం చేశాం. 5 కోట్ల మంది ప్రజలు ఏకతాటిగా తీసుకొచ్చాం. రేపు జరిగే ఎన్నికలు వన్ సైడ్ వార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగనన్న మరలా ముఖ్యమంత్రి. ఇది రాసి పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వారితో పాటు ఢిల్లీలో జాతీయ పార్టీలు కలిసి వచ్చిన మిమ్మల్ని ఈ పక్కనే ఉన్న కృష్ణానదిలో భూస్థాపితం చేసేస్తారు ప్రజలు. ఇది ప్రజల తీర్పు. జగన్ జనం గుండెల్లో, జగన్ ప్రజల మనసులో ఉన్నారు. జగన్ అన్న ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. 151 స్థానాలు 2019లో వచ్చినాయి. 175 స్థానాలే ఇదే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతాడు. స్టాఫ్ కౌన్సిల్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిపిన చర్చలు ముగిశాయి. పీఆర్సీ బకాయిలు 14,800 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు, ఏపీ ఐకాసా అమరావతి కోరినట్లు రెవెన్యూ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వరరావు తెలిపారు. సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, స్టాఫ్ కౌన్సిల్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరిపిన చర్చలు ముగిశాయి. ప్రధానంగా ఉద్యోగ సంఘాలు 4 అంశాలపై స్పష్టత ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని కోరినట్లు ఉద్యోగ సంఘ నేతలు చెప్పారు. పెన్షనర్లకు బకాయిలు, ఐఆర్ ఆలస్యం చేయకుండా ఇవ్వాలని అడిగామని బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. జూలైలోపే పీఆర్సీని సెటిల్ చేసే కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుడతామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఉపసంఘంతో చాలాసేపు చర్చించినట్లు తెలిపారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఇంకా ఇబ్బందులు పెడుతోందన్నారు. మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న వారికి 2016 నుంచి 2021 లోపు రావాల్సిన యూజీ స్కేల్లో అరియర్స్ చెల్లించాలని కోరారు. హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న నర్సింగ్ ఉద్యోగులు 10,000 మందినే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి 1,300 మందినే చేశారని విమర్శించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటుపై పునరాలోచిస్తామన్నారని చెప్పినట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. మరి ఆ సందర్భంగా ఐఆర్ విషయంలో మేము ఇంకొక మాట కూడా అడిగాం. గతంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి మంత్రివర్గ ఉపసంఘంతో మరి చర్చలు కానప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మేము చర్చించే అవకాశం కూడా ఉంది. మరి కాబట్టి వారి దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పని కూడా మేము అడిగితే, గౌరవ ముఖ్యమంత్రి గారి మాటే మేము మీకు చెప్తున్నాం, అందరం చర్చించుకున్నాం కాబట్టే ఐఆర్ అనేది లేదు, మేము డైరెక్ట్గా కొత్త పీఆర్సీని 31/7 లోపే సెటిల్ చేసేటువంటి సాంప్రదాయానికి శ్రీకారం చుడతామని చెప్పారు. మరి అదేవిధంగా మరొక ప్రధానమైనటువంటి అంశం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్. ఏదైతే మరి గత ప్రభుత్వంలో మేము తీసుకున్నటువంటి 10% 7% ఈ ప్రభుత్వం తగ్గించింది, 15% 12% తగ్గించిన దాన్ని పునరుద్ధరణ విషయం మాత్రం సానుకూలంగా ఉన్నారు. అతి త్వరలో దాని మీద నిర్ణయం కూడా వెలువరిస్తామని చెప్పి స్పష్టం చేయటం జరిగింది. ప్రజల వద్దకే పాలన సీఎం జగన్తోనే సాధ్యమైందని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. బీసీలకు సముచిత స్థానం కల్పించింది జగన్ అని, టీడీపీలో బీసీలకు ఏం న్యాయం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమని తెలిపారు.
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ ఆయుష్ ఆసుపత్రి మెయిన్ రోడ్డు, మహానాడు రోడ్డు జంక్షన్, కనకదుర్గ నగర్ కాలనీలలో స్థానిక కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక ఆధ్వర్యంలో దాదాపు 5,70,00,000 ప్రభుత్వ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, కోఆప్షన్ మెంబర్ ముస్నూరు సుబ్బారావుతో కలిసి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలన కల్పన అనేది సీఎం జగన్తోనే సాధ్యమైందన్నారు. విలేజ్ క్లినిక్ల ద్వారా ప్రజా ఆరోగ్యానికి భద్రత కల్పించారని, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించారని తెలిపారు. మానవ అభివృద్ధి కావాలని, గ్రాఫిక్స్ అభివృద్ధి ప్రజలకు ఎందుకన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై టీడీపీతో చర్చకు తాను సిద్ధమన్నారు. బీసీలకు సముచిత స్థానం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే జరిగిందన్నారు. టీడీపీలో బీసీలకు ఏ న్యాయం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ప్రజలు ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. అటువంటి వాళ్ళ ఒక చక్కటి రిటైనింగ్ వాళ్ళు మొత్తం పూర్తి చేసి ఇవాళ ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి దాదాపు 8,000 కుటుంబాలకి ఒక భద్రత కల్పించినటువంటి మంచి పేరు, అట్లాగే ఒక అభివృద్ధి సాధకుడు అని చెప్పి ఇవాళ నెహ్రూ గారి అబ్బాయిగా అది దేవినేని అవినాష్కే దక్కుతుంది. ఈ తూర్పు నియోజకవర్గంలో మరి 650 కోట్లతో ఇవాళ అభివృద్ధి చేశాయంటే నిజంగా కూడా చాలా గొప్ప. ముఖ్యంగా మనం యాక్చువల్గా తీసుకుంటే 3 సంవత్సరాలే గవర్నమెంట్ నడిచింది, 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. లేదా ఇంకా బాగా జరిగేది. ఎప్పటి నుంచి ఒక ఎమ్మెల్యే కంటే ఎక్కువగా తను ఎమ్మెల్యే కాకపోయినా ఈ ప్రాంతానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే తనని ఇన్ఛార్జిగా నియమించారో వైఎస్ఆర్సీపీ పార్టీకి, అట్లాగే ఈస్ట్ నియోజకవర్గానికి ఇంత డెవలప్మెంట్ తీసుకొచ్చినటువంటి చిరంజీవి అవినాష్ని అభినందిస్తూ అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దేవినేని అవినాష్ మాట్లాడుతూ ప్రతి డివిజన్లో 20 కోట్ల పైబడి అభివృద్ధి జరిగిందని తెలిపారు. టీడీపీ హయాంలో గతుకుల రోడ్లు, డ్రైనేజీలు ఉండేవని, వైసీపీ ప్రభుత్వంలో రహదారులు, డ్రైన్లు నిర్మించడం జరిగిందన్నారు. కొండ ప్రాంతంలో రైలింగు, మెట్ల నిర్మాణం చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఓటు వేసినా వేయకపోయినా సంక్షేమం, అభివృద్ధి ఆపొద్దని సీఎం జగన్ చెప్పారన్నారు. గత 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి గద్దె రామ్మోహన్ ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గంలో కూడా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి అమలు చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాలలో వైసీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 4 కోట్లు వ్యయం వస్తుంది. 4 కోట్ల వ్యయంతో ఈరోజు పూర్తి స్థాయిలో రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్, యాంటీ అండ్ ఫ్లవర్ బ్లాక్స్, గ్రీనరీ ప్రతి ఒక్కటి పూర్తి చేసుకొని ఈరోజు మన ఈస్ట్ నియోజకవర్గం ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది అన్నది ఒకసారి ప్రజలు గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. గత 5 ఏళ్ల కాలంలో నా పరిపాలన మనం చూసినాం. ఈ 5 ఏళ్ల కాలంలో పరిపాలన మనం చూసాం. ప్రతి ఒక్క డివిజన్ పూర్తి స్థాయిలో అభివృద్ధిలోకి ముందుకు తీసుకెళ్తున్న ఘనత మన దేవినేని అవినాష్ గారిది. ఈరోజు దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జిగా తీసుకున్న దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఇందాక మన ఎంపీ గారు నాని గారు ఎంత క్లుప్తంగా వివరించారో మీ అందరికీ తెలుసు. 3వ డివిజన్లో 23 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, ఏదైతే ముఖ్యంగా కాలనీ ప్రాంతం కానివ్వండి, కొండ ప్రాంతం కానివ్వండి, 2019లో మేమందరం గారు ఈ ప్రాంతాల్లో తిరిగినప్పుడు కరెన్సీ నగర్ కాకుండా మిగిలిన కొత్తగా ఏర్పడిన కనకదుర్గ కాలనీ కానివ్వండి, గణేష్ నగర్ కానివ్వండి, అదేవిధంగా నాగార్జున నగర్లో అనేక ప్రాంతాల్లో కానివ్వండి, విజయలక్ష్మి కాలనీలో కానివ్వండి, గతుకుల రోడ్లతో వర్షం పడితే మోకాల్లో నీళ్ళు దాకా ఎన్నో ఇబ్బందులు, స్థానికంగా ప్రజానికో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ రోజు నుంచి 2019 నుంచి గారా 2 సంవత్సరాలు కరోనా తీసేసిన మిగిలిన 3 సంవత్సరాల్లో ఈ ప్రాంతం మీద ఏ ప్రజానికం అయితే నమ్మకంతో జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పని దాదాపుగా సబ్స్టేషన్ దగ్గర నుంచి పార్కులు, 2 పార్కులు చేస్తాం కానివ్వండి, అన్ని కాలనీలో సీసీ రోడ్లు వేస్తాం కానివ్వండి, ఈరోజు అన్ని విధాలుగా ఒక పక్క 3వ డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం కూడా జరిగింది. కరోనా సమయంలో నియోజకవర్గంలో లేకుండా విదేశాలలో జల్సా చేసిన వ్యక్తి బోండా ఉమా అని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి
ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. షర్మిలను చంద్రబాబు పంపితేనే ఆంధ్రకు వచ్చారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏం చేశారో భువనేశ్వరి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని వెల్లంపల్లి డిమాండ్ చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు 36వ డివిజన్ రామకోటి మైదానం ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ బాలిగోవిందు తదితరులతో కలిసి పర్యటించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధి తీరును కరపత్రాల ద్వారా వివరించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ టీడీపీ నాయకులు 4 ఏళ్లుగా విదేశాలలో జల్సాలు చేసి నేడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలకు కనపడుతున్నారని విమర్శించారు. బోండా ఉమాకు ప్రజా సమస్యలు పట్టవని, అధికారం ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని గాలికొదిలేసిన వ్యక్తి బోండా ఉమాని దుయ్యపట్టారు. ఉమాకి ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఉమాకి ఓటు వేస్తే రౌడీయిజం, గుండాయిజం పెరుగుతుందని ప్రజలే చెప్తున్నారని అన్నారు. ప్రజలంతా జగనన్న వైపే ఉన్నారన్నారు. తెలుగుదేశం నాయకుల ఇంట్లో వాళ్లు కూడా జగనన్నకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. షర్మిల తాను తెలంగాణ కోడలని చెప్పి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారన్నారు. షర్మిల ఓటు తెలంగాణలో ఉందని ఆంధ్ర ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయన్నారు. షర్మిలను చంద్రబాబు పంపితేనే వచ్చారన్నారు. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏం చేశారో భువనేశ్వరి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. భువనేశ్వరి చంద్రబాబుని పక్కన పెట్టడానికి రంగంలోకి దిగారన్నారు. ఇప్పుడు ఆమె 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసింది. వాళ్ళ భర్త చంద్రబాబు నాయుడు గారు. అమ్మ భువనేశ్వరమ్మ, మీకు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు మీ ఆయన. ఎప్పుడైనా పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి ఇద్దామని చెప్పి అనుకున్నాడా? 45 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి చేయూత ఇస్తున్నాడు. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? అదేవిధంగా మన స్కూల్స్ని నాడు నేడు అనే బాగు చేస్తున్నాడు. మీరు ఎప్పుడైనా చేశారు అట్లాగా? హాస్పిటల్స్ని నాడు నేడు అని చెప్పి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా డెవలప్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా చేశారా? ఇన్ని చక్కటి కార్యక్రమాలు చిన్న పిల్లల నుంచి పెద్ద అవాతాతల వరకు ఇంత కార్యక్రమాలు చేస్తుంటే కనపట్లేదమ్మా భువనేశ్వరమ్మ. మీ ఆయన 14 సంవత్సరాలు ఏ ఒక్కటి చేస్తున్నా కానీ 23 సీట్లు ఎందుకు వచ్చాడమ్మా నువ్వు? మరి అందుకేగా ఇవన్నీ తెలిసే కదా చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెడదాం అనుకున్నావు. నువ్వు రంగంలో దిగుదాం అనుకున్నావు. మీ చంద్రబాబు నాయుడు నేను రాణిస్తాడా? నిన్ను పోటీ చేయిస్తాడా? చంద్రబాబు నిన్ను పోటీ చేయిస్తాడా చెప్పమ్మా ఒకసారి. నీకు అన్నీ తెలుసు, కానీ భర్త కదా బయట చెప్పుకోలేవు. లోపల నీ ఆవేదన అందరికీ కూడా ప్రజలకు తెలుసు. నీ ఆవేదన అర్థమవుతుంది. నీకు పోటీ చేయాలని ఉంది, కానీ చంద్రబాబు అవకాశం ఇవ్వడు. నారా లోకేష్కి పోటీ చేసినా గెలవలేడు. ఏం చేస్తావమ్మా? దయచేసి భువనేశ్వరమ్మ అర్థం చేసుకోండి. రాష్ట్ర ప్రజల మనోభావాలను అర్థం చేసుకోండి. వారు ఏ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సంతోషంగా ఉన్నారు అంటే మీరు ఆల్మోస్ట్ చెప్పడం అంటే పేద ప్రజలను కలవరు మీరు. బకాయిలు చెల్లించాలని వినతిపత్రం ఇచ్చిన రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై మంత్రి బొత్స సత్యనారాయణ చిరాకు పడ్డారు. ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యేందుకు సచివాలయానికి వచ్చిన బొత్సను సచివాలయ ఉద్యోగులు చుట్టుముట్టారు. ఏపీ సచివాలయం స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణను ఉద్యోగ సంఘాలు కలిశాయి. బకాయిలు చెల్లించాలని వినతిపత్రం ఇచ్చిన రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై మంత్రి బొత్స సత్యనారాయణ చిరాకు పడ్డారు. ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యేందుకు సచివాలయానికి వచ్చిన బొత్సను సచివాలయ ఉద్యోగులు చుట్టుముట్టారు. సమస్యలను మంత్రికి ఏకరువు పెట్టారు. ఎన్నికల కోడ్ రాకముందే బకాయిలు చెల్లించాలని కోరిన ఉద్యోగులపై బొత్స అసహనం వ్యక్తం చేశారు. మీరే మేధావులు, మేం అమాయకులం అంటూ చిరుబురులాడారు. ఎన్నికల కోడ్కు బకాయిలు విడుదలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. అదేవిధంగా బకాయిలపై ప్రభుత్వ సలహాదారు సజ్జలకు కూడా ఉద్యోగులు వినతిపత్రం అందించారు. ఆయన కూడా అదే తీరులో స్పందించారు. మరోసారి వచ్చి కలవాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలా జరిగిపోతాం. సిపిఎస్ డబ్బులు 10 నెలల్లో మీరే మాధవ్ మార్చ్ 31 లోపల 3,000 కోట్లు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తానంటే కలిసి కూడా వచ్చి డబ్బులకి నలిసి కూడా సంబంధం ఏంటి? మేము సార్ ఇవన్నీ వాళ్ళు కూడా కొద్ది మందికి వేస్తారు, కొన్ని ఇన్స్టాల్మెంట్ వేస్తారు. రోడ్డు మనిషి
సాయంత్రం ఉండండి. ఇది రాత్రి రావాల్సింది. ఆల్రెడీ రిప్రజెంటేటివ్ సెక్రటరీ గారు ఇచ్చాం సార్, ఆల్రెడీ ఇచ్చాం సార్. ఇప్పుడు ఈ 3 స్టార్ట్ చేసేటప్పుడే 31 100% 10 నెలల నుంచి గవర్నమెంట్ కట్ చేసుకుంటుంది సార్. మనకు అకౌంట్ పడలేదు. ఆ మంది మన యూనిట్స్ మొత్తం తగ్గిపోతున్నాయి సార్. రిలీగా ఈ రోజు కొంచెం ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి సార్. ఇవి సరెండర్ లీవులు కూడా 2 బిల్స్ పెండింగ్ ఉన్నాయి సార్. ఎలక్షన్ కూడా దగ్గరకు వస్తుంది సార్. ఈ రోజు ఎందుకంటే మీకం రావట్లేదు సార్. సంబంధం లేదు సార్. సెప్టెంబర్ డెడ్ లైన్ పెట్టారు సార్. సెప్టెంబర్ వెళ్ళిపోయింది, అక్టోబర్ వెళ్ళిపోయింది, డిసెంబర్ వెళ్ళిపోయింది. ఫైనాన్స్ సెక్రటరీ గారు, సిఎస్ గారు కూడా ఒప్పుకున్నారు. కానీ ఇంతవరకు తెలుగుదేశం ప్రభుత్వంలో పశ్చిమ నియోజకవర్గంలో అనేక డివిజన్లు అభివృద్ధికి నోచుకోలేదని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ తెలిపారు. స్థానిక ప్రజలు అనేకసార్లు టీడీపీ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లిన సమస్యలను పరిష్కరించలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రతి డివిజన్లోనూ మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజల సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. పేద ప్రజలకు అండగా నిలిచిన వైసీపీకి ప్రజలు అండగా నిలుస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు తథ్యమని అన్నారు. పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్లో అత్తులూరి ఆదిలక్ష్మి పెద్దబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ పాల్గొన్నారు. వైసీపీ నాయకులతో కలిసి ఆసిఫ్ డివిజన్లో పర్యటించారు. వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో 48వ డివిజన్ అభివృద్ధికి నోచుకోలేదని చెప్పారు. ప్రజలు అనేకసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కోట్ల రూపాయల వ్యయంతో 48వ డివిజన్లో రోడ్లు, డ్రైన్లు, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించడం జరిగిందన్నారు. జగనన్న ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, వాలంటీర్ వ్యవస్థ ద్వారా వారి గుమ్మం వద్దకే సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పారు. ప్రతి ఇంటిలో ఎవరో ఒకరు జగనన్న సంక్షేమ పథకాల లబ్ధిదారు ఉన్నారని తెలిపారు. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన వైసీపీకే ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఉందని, టీడీపీకి ఓటు అడిగే హక్కు లేదని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం తమకు అభివృద్ధి, సంక్షేమాన్ని అందించిందని, వైసీపీకే తాము మళ్లీ పట్టం కడతామని ప్రజలు ముక్తకంఠంతో చెప్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో పోల్చుకుంటే ఈ ప్రభుత్వానికి పేదలకు ఇస్తేనేమో వాళ్ళకేమో ముంచేశారు, అవగొట్టేశారు, శ్రీలంక చేసేస్తున్నారని చెప్తున్నారు. మరి ఆ రోజుల్లో హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చినప్పుడు ఇదే జనసేన నాయకులు ఏం చేశారు? మళ్ళీ ప్రశ్నిస్తా అని చెప్పి రాజధాని రైతులకు ఏం చేశారు? ఈరోజు చంద్రబాబు నాయుడికి ప్రశ్నించలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు. అంటే సంక్షేమ పథకాలు పేదలకు వెళ్ళడం మీకు ఇష్టం లేదు. మీరు అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని, సంక్షేమ పథకాలు ఇచ్చే ప్రభుత్వాన్ని మీరు మాట్లాడుతున్నారంటే మీరు అసలు ప్రజాక్షేమం కోరేవారు కాదు. మళ్ళీ మీరు ప్రశ్నించాలనుకుంటే చంద్రబాబుని ప్రశ్నించండి. చంద్రబాబు ఏ విధమైన అభివృద్ధి చేశాడు, ఏ విధమైన మా హామీలు ఇచ్చాడు, ప్రజలకి ఏ ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన పోలా. పసుపు కుంకుమ అని చెప్పేసి వాళ్ళు కాల్మనీ డబ్బులతో తీసుకొచ్చి ఇళ్ళకి డబ్బులు కడితే ఆ దోచుకున్నప్పుడు లేవని నోరులు ఇప్పుడు లేచి మాట్లాడుతున్నాయంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు, అది ఆయన ఒతాస్తే పలుకు. అనంతరం అత్తులూరి ఆదిలక్ష్మి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు పోల్చుకొని ఆలోచించాలని సూచించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అభివృద్ధి, సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం చేసిందని తెలిపారు. పథకాలు కానీ, ఇచ్చిన పథకాలు కానీ, ఇచ్చిన అభివృద్ధి కానీ అన్నీ కూడా చాలా బాగా చేశారమ్మా. మీ ఓటు జగనన్నకే వేస్తాం. మేము జగనన్నని గెలిపించుకుందాం, మనం జగనన్ననే రప్పించుకుందాం. మన డీజిల్లో జగనన్న జెండా ఎగరాల్సిందే మళ్ళీ 3వ అని అందరూ కంఠపరంగా చెప్తున్నారు. అందరూ కూడా మా ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇది కూడా అన్నీ అందని అనే చెప్తున్నారు. ప్రతి ఇంటికి లేనిదంటూ లేదు. ఒక ఇల్లు రిజిస్టర్ అవుతున్నాయి, సీరియల్ ప్రకారంగా వస్తున్నాయి. చెప్తున్నాం, అడుగుతున్నారు వాళ్ళు, సీరియల్ ప్రకారంగా వస్తున్నాయి. వాళ్ళకి ఫోన్లు కూడా వెళ్తున్నాయి. ఇల్లు వాళ్ళందరికీ కూడా రిజిస్టర్ అవుతున్నాయి. ప్రజలపై పన్నుల భారాన్ని మోపడంలో ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని అధికార పార్టీపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు ధ్వజమెత్తారు. నగరాన్ని అభివృద్ధి చేయడంలో అధికార పార్టీలు విఫలం చెందాయని విమర్శించారు. సిపిఎంకు ఓటు వేసి మన నగరాన్ని, ప్రాంతాన్ని మార్చుకుందాం, అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.
సిపిఎం జనసంఖారావం కార్యక్రమం రెండవ రోజు మధురానగర్ పప్పుల మిల్లు సెంటర్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం, ఉపాధి లేదు, యువతకు ఉద్యోగాలు లేవని విమర్శించారు. నగరంలో అభివృద్ధి లేదని, 15 ఏళ్లైనా గుణదల ఫ్లైఓవర్ పూర్తి కాలేదని, ఎదురుచూస్తున్న వాంబే కాలనీ, మధురానగర్ రైల్వే అండర్ బ్రిడ్జీలు నిర్మాణాలు పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు. అభివృద్ధి పనులు పూర్తి కాని విధానాలు చూసి అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు సిగ్గుపడాలన్నారు. నగరాన్ని అభివృద్ధి చేయటంలో అధికార పార్టీలు విఫలం చెందాయని, నగర మేయర్ అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారని, ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించాలన్నారు. పన్నులు మాత్రం విపరీతంగా పెంచి వేల కోట్ల రూపాయలు భారాలు వేయటంలో బాగా అభివృద్ధి చెందారని ఎద్దేవా చేశారు. ఇంటి పన్నులు, చెత్త పన్నులు, మంచినీటి ఛార్జీలు ఇంకా వివిధ రూపాల్లో ట్యాక్సులు పెంచి పేదల నడ్డివిరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క పేదలకు కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార పార్టీ నేతలు ఖాళీ స్థలాలు ఎక్కడ కనబడితే అక్కడ కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు సిద్ధమంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారని, మీరు ఎన్నికలకు అధికారాల కోసం సిద్ధమైతే ప్రజలు మోడీ, జగన్లను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. దేశాన్ని అధోగతి పాలు చేసిన మోడీతో జతకట్టడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సిగ్గుపడాలని, మూడోసారి మోడీని గెలిపించమని అడగటం రాష్ట్ర ప్రజలను నయవంచన చేయటమేనని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను ఎజెండాగా ముందుకు తీసుకువెళ్లే కమ్యూనిస్టులను గెలిపించాలని సిపిఎం పార్టీ నీతివంతమైన పాలన గతంలో నగరపాలక సంస్థలో చూపించిందన్నారు. ఇప్పుడు కూడా గెలిపిస్తే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ముందుంటుందన్నారు. సిపిఎంకు ఓటు వేసి మన నగరాన్ని, ప్రాంతాన్ని మార్చుకుందాం, అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి. లైట్ పోతే వేసే నాదుడు లేడు. మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. అందుకే ఏం పాపం చేశారు విజయవాడ జనం? హైదరాబాద్ బాగుపడుతుందా? విశాఖపట్నం చూసి విజయవాడ ఎలా ఉంది? ఇంతకాలం పనిచేసినటువంటి ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు ఏం చేశారు విజయవాడకి? ఇప్పుడు రాజధాని 1 అన్నారు, 3 అన్నారు. అసలు రాజధానే లేకుండా చేశారు. విజయవాడలో ఏముందని చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే ఒక్క పరిశ్రమ ఉందా? ఒక్క ఐటీ రంగం ఉందా? దేశ విదేశాలకు వెళ్ళాల్సిందేనా? ఇదేనా మీరు విజయవాడను బాగు చేసింది? అందుకే విజయవాడని ఈ పార్టీలు, ప్రభుత్వాలన్నీ నిర్లక్ష్యం చేసింది. అసెంబ్లీలో విజయవాడ తరఫున మాట్లాడుకున్న దమ్మున్న నాయకులు ఒక్కళ్ళు లేరు. అందుకే ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పండి. పార్టీలకు అతీతంగా కమ్యూనిస్టులను గెలిపించండి. సిపిఎం పార్టీ ప్రజల తరఫున గొంతు విప్పుతాం. ఈసారి తెలుగుదేశాన్ని చూశారు, వైసీపీని చూశారు. సిపిఎంని, కమ్యూనిస్టుల్ని అసెంబ్లీకి పంపండి. మేము గనక అదే కమ్యూనిస్టు శాసనసభ్యుడు గనక అక్కడే ఉంటే, అక్కడే ఎన్నికైతే సెంట్రల్ నియోజకవర్గం నుండి 20 నెలల్లో రిజిస్ట్రేషన్ చేపిస్తాం. పట్టా రిజిస్ట్రేషన్లో పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేపిస్తాం వాంబే కాలనీ. ఇది నమ్మండి అని చెప్పనేటువంటిది కోరుతా ఉన్నాం. అందుకని విజయవాడ నగర అభివృద్ధిని కాంక్షించేటువంటి ఓటర్ మహాశైలికి, సెంట్రల్ నియోజకవర్గ ప్రజానీకానికి మేము చేసే విజ్ఞప్తి ఒకటే, కమ్యూనిస్టు వాయిస్ అని చెప్పనేటువంటి శాసనసభలో కనీసం ఒక్కళ్ళన్నా ఎంపిక చేయండి. అది మన నగరం నుండి, సెంట్రల్ నియోజకవర్గం నుండి ఎంపిక చేయండి. ఆ వాయిస్ ఇస్తే, ఆ వాయిస్ అక్కడ మాట్లాడేటువంటి అవకాశం ఇస్తే, అదే బాబురావు అయితే ఖచ్చితంగా విజయవాడ నగర అభివృద్ధిని కాంక్షించిన వాళ్ళం అవుతాం, విజయవాడ నగర అభివృద్ధిని కోరుకున్న వాళ్ళం అవుతాం. అందుకని అవకాశాన్ని ఇచ్చి చూడండి, ఇచ్చి ఆ రకమైనటువంటి పద్ధతుల్లో గెలిపించండి అని చెప్పి సవినయంగా సెంట్రల్ నియోజకవర్గ ప్రజానీకానికి సిపిఎంగా విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను అరికట్టేందుకు రాష్ట్ర శ్రేయస్సు, రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయికలో మంచి నాయకత్వం, మంచి ప్రభుత్వం రావాలని భవానీపురంలోని హజరత్ గాలిబ్ షాహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ తెలిపారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మైనారిటీస్కు ఏ ఒక్క సహాయం చేయలేదని అన్నారు. 3.5 సంవత్సరాల తరువాత దుల్హన్ పథకం అమలు చేస్తానని, అందులో కూడా ఆంక్షలు విధించారన్నారు. భవానీపురంలోని హజరత్ గాలిబ్ షాహీద్ దర్గాలో టీం టీడీపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు ఎంఎస్ బేగు, టీడీపీ నాయకులు దర్గాహులో చాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకు ఏ సహాయం చేయలేదన్నారు.
3.5 సంవత్సరాల తర్వాత దుల్హాన్ పథకం అమలు చేస్తానని, అందులో కూడా ఆంక్షలు విధించారన్నారు. చంద్రబాబు టీడీపీ ప్రభుత్వ హయాంలో 50,000 రూపాయలు ఇస్తే తాను 1,00,000 రూపాయలు ఇస్తానని జగన్ ప్రకటించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత 10వ తరగతి పూర్తయిన వారికే ఇస్తానని షరతు విధించారని తెలిపారు. మైనార్టీలకు ఆపద వచ్చినప్పుడు ఆదుకోవడానికి ఒక్క సంక్షేమం ఇవ్వలేని దద్దమ్మ సీఎం జగన్ అని అన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ స్థాపించిన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ను వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యం చేశారన్నారు. కార్పొరేషన్ ద్వారా ఒక్కరికి కూడా రుణం ఇవ్వలేదన్నారు. మైనార్టీల పట్ల జగన్కు చిత్తశుద్ధి లేదన్నారు. మైనార్టీలకు పదవులిచ్చారు తప్ప అధికారం ఇవ్వలేదన్నారు. మైనార్టీల ద్రోహి జగన్ అని విమర్శించారు. ఈరోజు మైనార్టీస్ పట్ల జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఏ రకంగా ఉందని అడుగుతా ఉన్నా. ఇంకోటి, గతంలో మేమందరం కూడా మైనార్టీస్ మీద ఆపదొస్తే 25 ఎంపీలు ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి అడిగాడు. ఆ రోజు 22 మంది ఎంపీలను ఇచ్చారు, 6 రాజ్యసభలను ఇచ్చారు. ఆయన కూడా కనీసం మైనార్టీ సబ్జెక్ట్స్ మీద ఈ మధ్య కాలం యూసీసీ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఒక మాట కాదు కదా, ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఈయన మైనార్టీస్ గురించి మాట్లాడతాడు. మైనార్టీస్ మా డిఎన్ఏలో ఉందంటాడు. డిఎన్ఏలో కాదు, నీది ఉంది. నువ్వు మైనార్టీస్ ని ద్రోహం అంటే మైనార్టీస్ ని ద్రోహం చేసావు కాబట్టి మైనార్టీస్ లో నువ్వు ద్రోహుడుగా నిలబడిపోయావు. మైనార్టీస్ కి ద్రోహుడు నువ్వు. అంతేకాదు నేనేదో చాలా మంది మైనార్టీస్ కి పదవులు ఇచ్చానని చెప్పి, నేను 4 ఎమ్మెల్యేలు చేశాను, 5 ఎమ్మెల్యేస్ ఇస్తానని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావు. నువ్వు కేవలం మైనార్టీస్ కి నువ్వు పదవులు ఇచ్చావే తప్ప ఎక్కడ కూడా వాళ్ళని అధికారం అనేది ఇవ్వడం లేదు, ఎక్కడ జరగలేదు. చివరికి వాళ్ళ డ్రైవర్ జీతాలు కూడా వాళ్ళే జేబులో నుంచి ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది ఈ కార్పొరేషన్లో కానీ ఏదైనా సరే. బీజేపీ ప్రజాపోరు కార్యక్రమం ద్వారా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజలకు వివరించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ప్రకటించారు. ప్రజలను చైతన్యపరిచి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ఈ కార్యక్రమం సాగుతుందని స్పష్టం చేశారు. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తుందని ఆరోపించారు. సూర్యారావుపేటలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో తొలుత ప్రజాపోరు కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలపై ప్రజా పోరుబాట పట్టనున్నామని చెప్పారు. ప్రజలను చైతన్యపరిచి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు ఈ కార్యక్రమం సాగుతుందని అన్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా 7 నియోజకవర్గాలలో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. ఇంటింటికి కమలం కార్యక్రమంలో భాగంగా ప్రతి మండలంలో 2,000 కుటుంబాలను కలుస్తామని తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్రానికి అనేక నిధులిచ్చిందని, అనేక పథకాలకు కేంద్రమే నిధులిచ్చిందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఈ వివరాలు ప్రజలకు వెల్లడించామని అన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి మా నాయకురాలు దగ్గుపాటి పురంధేశ్వరి గారి పిలుపు మేరకు ప్రజా పోరు పేరుతోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల మీద, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మొదలుకొని ఎమ్మెల్యేలు ఎంపీల వరకు అందరూ కూడా చేస్తున్న అవినీతి అక్రమాల మీద, ఏదైతే గత ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పాదయాత్రలు చేస్తూ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క వాగ్దానాలు నెరవేర్చలేనటువంటి వాగ్దానాలు అనేకం ఉన్నాయి. ఈ అన్ని అంశాల మీద లేవనెత్తి ప్రజల్లో చైతన్యపరిచి ప్రభుత్వం గద్దె దిగే వరకు ఈ యొక్క పోరాటం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా పోరాడడానికి ప్రతి కార్యకర్త కూడా సిద్ధంగా ఉండాలి. ఈ యొక్క ప్రజా పేరుతోని కార్నర్ మీటింగ్స్ పెట్టి ప్రతి అసెంబ్లీలో 50 నుంచి 60 కార్నర్ మీటింగ్స్ పెట్టి ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారి పిలుపు మేరకు ఈ రోజు నుంచి మోదీ సర్కార్ ఢిల్లీలో రైతుల పోరాటంపై కాల్పులు దాడులు జరపడం దుర్మార్గ చర్య అని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. నల్ల చట్టాలు రద్దు చేస్తామని, రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదని దుయ్యబట్టారు. మోడీ తెచ్చేది నిరంకుశ రాజ్యం తప్ప రామరాజ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీలో రైతుల పోరాటంపై కేంద్ర ప్రభుత్వం కాల్పులు దాడులు జరపడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో నిరసన ధర్నా చేపట్టారు. ధర్నాలో కార్మిక, కర్షక, రైతు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు, ఐఎఫ్టియు అధ్యక్షులు పోలారి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని కార్మిక, రైతు సంఘాలు ఎందుకంటున్నాయో ఢిల్లీలో రైతుల పోరాటంపై కేంద్రం కాల్పులు జరపటం పట్టి అర్థం చేసుకోవచ్చని అన్నారు. రామభక్తుణ్ణి అని చెప్పుకునే మోడీ రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు జరపలేదని మండిపడ్డారు.
నల్ల చట్టాలు రద్దు చేస్తామని, రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేర్చలేదని దుయ్యపట్టారు. రైతులపై డ్రోన్లతో, రబ్బర్ బుల్లెట్లతో దాడులు చేయిస్తూ శత్రు సైన్యం మీద యుద్ధం చేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ తెచ్చేది నిరంకుశ రాజ్యం తప్ప రామరాజ్యం కాదని వ్యాఖ్యానించారు. మోడీ గద్దె దిగితేనే పౌర హక్కులు ఉంటాయని, రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉంటారని చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి 26న దేశవ్యాప్తంగా ట్రాక్టర్ల నిరసన చేపడతామని, మార్చి 14న రామ్లీలా మైదానంలో సమావేశం జరిపి మోడీని ఓడించాలని పిలుపునిస్తామని తెలిపారు. నువ్వు తెచ్చేది నిరంకుశ రాజ్యం తప్ప రామరాజ్యం కాదు. అందుకే ఈరోజు మేము చెప్తున్నాం, ఖచ్చితంగా నువ్వు గద్దె దిగితేనే ఈ దేశానికి పౌర హక్కులు ఉంటాయి, ఈ దేశానికి రైతు కానీ కార్మికులు కానీ సుభిక్షంగా ఉంటారు, ప్రజలు సుభిక్షంగా ఉంటారు. మీ పరిపాలన అంతా కూడా కార్పొరేట్ పరిపాలన, మతోన్మాద పరిపాలన. కాబట్టి ఈ పరిపాలన భారతదేశ ప్రజలు అంగీకరించట్లేదని చెప్పి ఈరోజు రైతు సంఘాలు, కార్మిక సంఘాలు సంయుక్తంగా నినదిస్తున్నాయి. కేంద్రంలో ఢిల్లీలో జరిగినటువంటి రైతు మీద జరిగిన కాల్పులు కానీ, రైతుల మీద జరుగుతున్న కాల్పులు కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు 26వ తారీఖున పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ట్రాక్టర్ ర్యాలీ. ఉద్యమానికి ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని అమలు చేయమని ఈరోజు కోరుతున్న రైతుల మీద బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా కాల్పులు జరిపింది. ఎవరైతే చనిపోయారు. ఈ యొక్క చర్యకి నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు ఆందోళన జరుగుతూ ఉంది. ఏదైతే హామీలు ఇచ్చారో 750 మంది అమరులకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అదే రకం మద్దతు ధర ప్రకటించాలని, విద్యుత్ బిల్లులు వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఈ యొక్క ఆందోళన జరుగుతూ ఉంది. అంతేకాకుండా నిన్న ఏదైతే కాల్పులు జరిపి రైతు హత్యకి కారకులయ్యారో ఆ హర్యానా పోలీసుల మీద మరి ఏదైతే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమాన్ని రేపు రాబోయే కాలంలో మరింత ఉధృతం చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, చట్టాలను తీసుకోవాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్నం పెట్టే రైతును వెన్నుపోటు పొడవటమే కాదు, తుపాకీ, తూటాలు, బాష్ప ఫిరంగులతో శత్రు సైన్యంపై దాడి చేసినట్లు రైతులపై బీజేపీ ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని సిఐటియు నాయకులు, సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు విమర్శించారు. తమ ప్రభుత్వం రాగానే రైతులు పెట్టే వ్యవసాయ పెట్టుబడిపై 50% మద్దతు ధర కల్పిస్తామన్నా ప్రభుత్వం 10 ఏళ్లు అవుతున్నా ఇంతవరకు మద్దతు ధర కల్పించకపోవడం దుర్మార్గమన్నారు. మద్దతు ధర కోసం ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులపై పోలీస్ కాల్పులను ఖండిస్తూ విజయవాడ 1 టౌన్ శివాజీ కేప్ సెంటర్ ప్రాంతంలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో సిఐటియు నాయకులు, సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం వచ్చి 10 ఏళ్లైనా పార్లమెంట్లో మద్దతు ధర చట్టం చేయలేదన్నారు. రైతుకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలను తీసుకొచ్చిన మోడీ ప్రభుత్వం రైతుల ఆందోళనతో చట్టాలను ఉపసంహరించిన, ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో రైతులు 2వ విడత పోరాటానికి సిద్ధమయ్యారన్నారు. హర్యానా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కరణ్ సింగ్ అనే యువ రైతు ప్రాణాలను బలిగొందని, వందల సంఖ్యలో రైతులు బాష్పవాయు గోళాలు, రబ్బర్ బుల్లెట్లకు తీవ్ర గాయాల పాలవుతున్నారని చెప్పారు. రైతులందరికీ అన్నం పెడుతుంటే మోడీ వారి కాళ్లకు మేకులు కొడుతున్నారని తెలిపారు. మోడీ ప్రభుత్వం రైతులు, కార్మికులు, సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా అస్తవ్యస్తంగా చేసిందన్నారు. మోడీకి అంబానీ, ఆదానీ తప్ప రైతులు, కార్మికులు, సామాన్య ప్రజలు కనపడటం లేదన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించాలని, పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. రైతు అందరికీ అన్నం పెడుతుంటే ఈయన రైతుకి కాలుకి మేకులు కొడుతున్నాడు. ఈ రకంగా మోడీ ప్రభుత్వం రైతుకు వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా, సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా దేశ పరిపాలనని అస్తవ్యస్తం చేసింది. ఈ దేశంలో మోడీకి కనబడేది ఆదాని, అంబానీ తప్ప అన్నం పెట్టే రైతు, కష్టపడే కార్మికుడు, మరి సామాన్య ప్రజలు ఈ మోడీ ప్రభుత్వానికి కంటికి కనబడట్లేదు. అందుకోసం ఈ జరుగుతున్నటువంటి దమనకాండని, హత్యాకాండని వెంటనే ఆపాలి, రైతాంగంతో చర్చలు జరపాలి, మద్దతు ధరని పార్లమెంట్లో చట్టం చేయాలని, రైతుకి దేశంలో బతుకుదేరు ఉండాలని ఈ సందర్భంగా కార్మికులు, కర్షకులు దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. విజయవాడ పశ్చిమ నగరంలో సిఐటి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. రాబోయే రోజుల్లో 24 జరిగే ఎన్నికల్లో ఈ దేశ వ్యతిరేక మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించేదానికి రైతులు, కార్మికులు ఏకం కావాలని సందర్భంగా పిలుపునిస్తున్నాం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీసీలకు సీటు ఇవ్వనందున తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వైసీపీ నగర మాజీ కార్యదర్శి బుద్దా దివాకర్ తెలిపారు. తన రాజీనామాను సామాజిక మాధ్యమం ద్వారా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆసిఫ్కు పంపించానని తెలిపారు. వెల్లంపల్లి శ్రీనివాస్ను పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్కు మార్చడంలో ఆయన కోటరీ ముఖ్య పాత్ర పోషించిందన్నారు. వైసీపీ నగర మాజీ కార్యదర్శి బుద్దా దివాకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయంగా తనను ఒక మెట్టు ఎక్కించినందుకు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్కు రుణపడి ఉంటానన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీసీలను పక్కన పెట్టేశారని అన్నారు. దాడి అప్పారావు, పైలా సోమనాయుడు వంటి అనేక మంది సీనియర్లను పక్కన పెట్టి ఒక మైనార్టీకి సీట్ ఇచ్చారన్నారు. ఆయన గెలవాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. బీసీకి సీటు ఇస్తే పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ జెండా రెపరెపలాడాలని కాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. బీసీలకు సీటు ఇవ్వనందున తాను పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. సామాన్య ప్రజలను శ్రీనివాసరావు వద్దకు తీసుకువెళ్లడంలో ఆయన కోటరీ విఫలమయ్యారని అన్నారు. ఎవరిని ఆయన చెంతకు తీసుకువెళ్లనివ్వలేదని అన్నారు. తమలాంటి వారిపై అసత్య ప్రచారాలు చేసి దూరం చేశారన్నారు. మాలాంటి వారు దూరం అవ్వబట్టే పశ్చిమం నుంచి సెంట్రల్కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎవరైనా సొంత అనుకునే వాళ్ళు బలపరచాల్సింది పోయి బలహీనపరిచారని, దానివల్ల తమలాంటి వాళ్ళు దూరమయ్యామని అన్నారు. ఎమ్మెల్యే ఇప్పటికైనా దానిపైన దృష్టి పెట్టాలని, సొంత కోటరీని నమ్ముకోకుండా పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తించాలని సూచించారు. సామాన్యుడిని ఆయన దగ్గరికి చేర్చడంలో వాళ్ళని దాటుకొని వెళ్లాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. ఇలాంటి సొంత క్యాడరు కొంత వాళ్ళ కోటరీని నిర్మించుకొని ఎప్పటి నుంచో మేము ఉన్నాం, ప్రజారాజ్యం నుంచే ఉన్నాం అని చెప్పి ఎవరిని ఆయన చెంతకు చేర్చకపోగా మాలాంటి వాళ్ళని అబద్ధపు మాటలు, అసత్యపు ప్రచారాలు చేసి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పి మాలాంటి వాళ్ళందరినీ దూరం చేశారు. ఈరోజు మాలాంటి వాళ్ళందరూ అలా దూరం అవ్వబట్టే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పశ్చిమ నుంచి సెంట్రల్కి వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చారు. ఎవరైనా సొంత అనుకునే వాళ్ళు ఇంకా బలం చేకూర్చడానికి, బలపడడానికి ప్రయత్నించాలి. కానీ వీళ్ళు అతను బలహీనపరచడానికి ట్రై చేశారు. దీనివల్ల మాలాంటి వాళ్ళని చాలామంది దూరం అయ్యాం. ఇప్పటికైనా సీనన్న వాళ్ళ మీద దృష్టి పెట్టి కొంచెం వాళ్ళని మంచి చెడు ఆలోచించి మాలాంటి వాళ్ళని, మేము పార్టీ మీద అభిమానం కన్నా మీ మీద సీనన్న మీద అభిమానంతో మేము వచ్చి పనిచేసాం. దేశంలోనే ప్రసిద్ధి చెందిన దస్తకార్ బజార్ రాష్ట్రంలోనే తొలిసారి విజయవాడలో నేటి నుంచి ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ క్రాఫ్ట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో విజయవాడ పినమనేని పాలీక్లినిక్ రోడ్లోని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దస్తకార్ బజార్ ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగనుంది. దేశంలోని 20 రాష్ట్రాల్లోని గ్రామీణ చేతి వృత్తులన్నిటినీ ఈ ప్రదర్శన ద్వారా ఒకే వేదికపైకి తీసుకువచ్చారు. విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణంలో దస్తకార్ బజార్ను ఏర్పాటు చేశారు. నేటి నుంచి ప్రారంభమైన బజార్లో వివిధ రాష్ట్రాల ఉత్పత్తులు కొలువుతీరాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ మహిళా కళాకారుల చేతుల్లో జీవం పోసుకున్న అనేక కళాకృతులు తరలివచ్చాయి. ఆయా రాష్ట్రాలలోని వెదురు, మట్టి, వెండి, చెక్క, గాజు, తోలు సహా ప్రకృతి సహజంగా దొరికే అనేక ముడి పదార్థాలతో రూపొందించిన పురాతన, ఆధునిక కళాకృతులన్నీ ప్రదర్శనలో కొలువుతీరాయి. దేశంలోనే ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ లాంటి మహానగరాలకు మాత్రమే ఇప్పటివరకు పరిమితమైన దస్తకార్ బజార్ ఉత్పత్తులకు ఎంతో గుర్తింపు ఉందని నిర్వాహకులు తెలిపారు. రాగితో చేసిన కళాకృతులు, కట్టర్ పేపర్ మెష్, బంగారు వర్ణంలో ఉండే గడ్డితో చేసిన కేన్ బాస్కెట్స్, అరుదైన సముద్రపు శంఖాలతో చేసిన వస్తువులు, మధుబని, ఫడ్, సూక్ష్మ చిత్రాలు, తంజావూరు కళాఖండాలు, గోండ్ ఆర్టు, చక్ర చిత్రికలు, చెప్పులు, గాజులు, వెండి ఆభరణాలు, బ్లూ పోటర్, స్టూడియో పోటరీ, సంగీత వాయిద్య పరికరాలు లాంటివన్నీ దస్తకార్ బజార్లో కొలువుతీరాయి. లెనిన్, సిల్క్, ఖాదీ, ఇక్కత్తు, ఊలు, బెనారస్, చందేరి, మహేశ్వరి చీరలు దుస్తుల స్టాల్స్లో ఉన్నాయన్నారు. ఫుడ్ స్టాల్స్, జానపద కార్యక్రమాలు, వర్క్షాపులు కూడా ఏర్పాటు చేశామన్నారు. Food, we have workshops, we have cultural performance going on during the weekend times. There will be crafts from all across India, from almost 20 states we are representing different crafts. There will be handicrafts from wood, leather, puppets, lacquer, glass, shola peat, which you could see on my behind me, that is shola peat from West Bengal. And there will be different textiles, block prints, embroideries,
Kantha, Chanderi, Maheshwari. These are different kind of weaves which you could see in the bazaar. It's a huge bazaar and lot of different other activities will also be going on. The dates are from 23rd to 29th of February. Timings from 11 to 8 p.m. Please do visit and enjoy the bazaar. ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఇప్పటిదాకా వాళ్ళు 9 రాష్ట్రాల్లో చేశారు. ఇప్పుడు మొదటిసారి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన దాంట్లో ఒక 70 స్టాల్స్కి పైగా ఉన్నాయి. ప్రదర్శనకు అమ్మకాలే కాకుండా ఫుడ్ స్టాల్స్, తర్వాత జానపద నృత్య ప్రదర్శనలు అలాంటివి కూడా ఉన్నాయండి. ఇది కాకుండా సాయంకాలం పూట రేపు ఎల్లుండి కూడా పిల్లలకి పెద్దలకి కూడా హ్యాండ్స్ ఆన్, ఇప్పుడు ఎవరన్నా ట్రై చేయాలి అంటే కనుక చేయొచ్చు. ఇప్పుడు నా వెనకాల ఉన్న ఈ స్టాల్ ఉంది చూసారా, ఇది షోలాపీట్ అంటారండి. ఇది వెస్ట్ బెంగాల్ నుంచి, ఇది లోటస్ స్టెమ్ తోటి చేసిన వస్తువులు అన్నమాట. మీరు అసలు ఇక్కడికి వచ్చి చూస్తే అసలు ఈ మల్లె దండలు చూడాలండి, అచ్చం మల్లె మొగ్గల్లాగే ఉన్నాయి. దీనిపైన కూడా మనం చేతితోటి ఎలా చేయాలి అన్నది శనివారం ఆదివారం కూడా చూపిస్తారండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.